సీతారాం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టి వ్యవసాయ రంగానికి నీరు ఇవ్వలేదని ఆరోపించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాదక ద్రవ్యాలు అమ్మినా కొనుగోలు చేసిన కఠిన చర్యలుంటాయని హెచ్చరించిన చుండూరు సీఐ వెంకటయ్య పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి సిరిసిల్ల జిల్లాలో పురుషులను లక్ష్యం చేసుకుని దాడి చేస్తున్న కాకులు సీతారాం ప్రాజెక్టును ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీతారాం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం 8,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా నీటినివ్వలేదని ఆరోపించారు. ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని సృష్టించిందన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను గాడిలో పెడుతుందని చెప్పారు. సీతారాం ప్రాజెక్టుకు రాజీవ్ కెనాల్ అనే నామకరణం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15వ తారీఖు ఈ పంపింగ్ స్టేషన్లు ఆన్ చేయడానికి రావడం జరుగుతుంది. అదే సందర్భంగా మధ్యాహ్నం 2 గంటలకి వైరాలో ఈ గ్రౌండ్లో మరి లక్షలాది మంది రైతులతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ తుది దశ కార్యక్రమం జరుగుతుంది. అంటే అప్ టు 2 lakhs రుణమాఫీ ఈ డాష్ నుంచి 15 ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ వైరాలో జరిగే ఒక చారిత్రాత్మక సభకి వైరా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా మరి రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజలందరూ కూడా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. సిరిసిల్ల జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అక్కడ కట్టమైసమ్మ గుడి వద్ద చెట్టుపైన ఉన్న కాకులు ఆ దారిలో వెళ్లే పురుషులను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నాయి. పురుషులు అటువైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అయితే అటుగా వెళ్తున్న ఆడవాళ్ల జోలికి కాకులు వెళ్లడం లేదు. ఇదెక్కడి కాకిగొలరా బాబు అని మగవాళ్ళు తలపట్టుకుంటున్నారు. ఈ తంతును కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. పడ్డది. అబ్బా పడ్డది.
మళ్ళీ తేవు వనపర్తి జిల్లా మాదనపురం మండల మార్కెట్ యార్డును నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు వనపర్తి జిల్లా శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను అత్యధికంగా గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రోజు 1-2 గంటలు వాళ్ళకి కేటాయించాలని, వాళ్ళ కోసం కొంచెం పని చేయాలని, వాళ్ళకు మన గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ లను పబ్లిక్ లో తీసుకుపోవాలని వాళ్ళకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాణ స్వీకారం చేసిన మళ్ళొకసారి అభినందన తెలియజేసుకుంటున్నా. నిన్న మొన్న కొంతమంది ఇంతకు ముందు వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ఆయన పాత గవర్నమెంట్ లా ఆ లెక్కలు ఈ లెక్కలు ఏవో లెక్కలు అడుగుతున్నాడు. ఆయన అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడని ఆయనే మర్చిపోయిన 5 సంవత్సరాల్లో మన మదనపూర్ మార్కెట్ కి ఏమైనా తీసుకొచ్చిందా? నిన్న కాకపోతే నేను వనపర్తిలో మన ప్రమాణ స్వీకారం అనగా ఫస్ట్ మీటింగ్ పెట్టా వనపర్తిలో. పోయి ఆ బుక్ చూస్తే ఆ కొత్త మార్కెట్ యార్డుకు 44 కోట్లు ఖర్చు అయితే, ఇంక్లూడింగ్ మదనపూర్, ఇంక్లూడింగ్ దేవరకద్ర చుట్టుపక్కల అందరు నోట్లు కొట్టి అన్ని మార్కెట్ల నుంచి 34 కోట్లు అప్పు తెచ్చేది కట్టి వాళ్ళు తిరిగి కట్టేసింది. అదే ఆయన చేసింది. అవి ఎప్పుడు అప్పు జరిపాలి వాళ్ళు, ఆ కమిటీ ఎప్పుడు చేయాలి, అది వాళ్ళు చేసిన డెవలప్మెంట్. నిన్న కాక మొన్న ప్రెస్ పెట్టి పాలమూరు రంగారెడ్డి నీళ్లు తీసుకోవడానికి చాలా కదా తెలియలేదంటున్నాడు. ఆయనకి ఇక్కడ నుంచి మదనాపూర్ వేదిక నుంచి చెప్తున్నా, నిరంజన్ రెడ్డి ఎలక్షన్ లో ముందు మీ కేసీఆర్ గారు వచ్చి మోటార్ స్టార్ట్ చేసిన పాలమూరు అన్ని ఊళ్ళ నుంచి చెప్పులు లోటలు తీసుకొచ్చి నీళ్లు తీసుకుపోయి ఊర్లలో పూజలు చేసుకోండి, వారం రోజుల పాలమూరు రంగారెడ్డి నీళ్లు వస్తాయని వచ్చినాయా? మళ్ళీ అట్లా అన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన. ఇంకోటి 2 సీజన్లు అయింది, రైతు బంద్ చేయాలంటాడు. ఆల్రెడీ ఒక సీజన్ ఇచ్చినాం, 7 నెలల 2 సీజన్లు వస్తాయా? ఇవన్నీ అబద్ధం మాటలు. వనపర్తి ప్రజలు బాగున్నారు, ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కర్రు కాల్చి వాత పెట్టి వాళ్ళని ఇంట్లో వండబెట్టినా కూడా ఈ మధ్యకాలంలో ఇంకా అబోధాలు చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్ కానీ ఇంకేం ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరినీ మనం గెలిపించుకొని ఆ బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పిన అబోధాలు నమ్మొద్దు. మనం వాటిని ఏం నమ్మొద్దు. ఈ మధ్యకాలంలో రైతు భరోసా గురించి కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి 4 గోడల మధ్యలో కాకుండా పబ్లిక్ లకి వెళ్ళి అక్కడెక్కడ జిల్లాలో మీటింగ్ పెట్టి రైతులను అడిగి ఎన్ని ఎకరాలకి వేయాలి, 4 ఎకరాలకి వేయాలన్నా, 10 ఎకరాలకి వేయాలన్నా, 20 ఎకరాలకి వేయాలన్నా రైతుల అభిప్రాయం తీసుకొని చేసే ప్రభుత్వం మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. కాబట్టి ఎవరైనా అక్కడక్కడ వాళ్ళు ఓడిపోయిన మైండ్ చూపి తిరిగిగా మాట్లాడుతుంటారు. కాబట్టి మనందరం ఎక్కడక్కడ గ్రామాలలో మండలాల్లో ఎక్కడక్కడ వాళ్ళకు తిరగబడి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ వాళ్ళకు బుద్ధి చెప్పే పనిలో ఉండండి. మిగతా గవర్నమెంట్ కి సంబంధించిన రేషన్ కార్డు కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ ఇంకేమున్నా కూడా అన్ని చేసే బాధ్యత మీరు గెలిపించిన కాంగ్రెస్ పార్టీ, మీరు గెలిపించిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తారు. కాబట్టి మీరందరూ పార్టీని మమ్మల్ని ఆశీర్వదించండి. మేమందరం మీకు పనిచేసే బాధ్యత తీసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 15న ఖమ్మం జిల్లా వైరాలో జరిగే రైతు వేదిక సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు అమ్మినా, కొనుగోలు చేసిన కఠిన చర్యలు ఉంటాయని చుండూరు సిఐ వెంకటయ్య హెచ్చరించారు. నల్గొండ జిల్లా చుండూరులో మాదక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీని సిఐ వెంకటయ్య, ఎస్ఐ వెంకన్న ప్రారంభించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు అమ్మినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పదార్థాలు సేవించనని చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పాల్గొననని, గంజాయి సేవించు మరియు గంజాయి సరఫరా చేయు తెలియజేస్తానని
గంజాయి రహిత సమాజం కోసం పోలీస్ వారికి సహకరిస్తానని చట్టాన్ని అతిక్రమించని భారతీయ పౌరుడిగా దేశ భద్రత సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతానని ప్రమాణం చేయుచున్నాను. నల్గొండ జిల్లా నగరకల్ మున్సిపాలిటీ చైర్మన్ గా రాచకొండ శ్రీనివాస్ పైన పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్టుగా నల్గొండ ఆర్డీఓ రవికుమార్ ప్రకటించారు. 16 మంది సభ్యుల అవిశ్వాసానికి మద్దతు తెలిపారని, వ్యతిరేకంగా ఎవరు చెప్పలేదన్నారు. అవిశ్వాసం నెగ్గిన విషయాన్ని కలెక్టర్కు తెలియజేస్తామని ఆర్డీఓ తెలిపారు. దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు 12వ తారీఖున ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నోటీసుల్ని జారీ చేయడం జరిగింది. దాని ప్రకారము ఈరోజు ఇక్కడ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 16 మంది సభ్యులు మద్దతు తెలియజేయడం జరిగింది. వ్యతిరేకంగా ఎవరు కూడా దీనికి రాలేదు. సో సమావేశానికి 2/3 కోరం అనేది ఉంటుంది. అంటే 14 మంది సభ్యులు హాజరు కావాలి. దానికంటే ఎక్కువ 16 మంది వచ్చారు కాబట్టి ఈ సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశంలో ఎక్కువ మంది అంటే మొత్తం సమావేశానికి హాజరైనటువంటి 16 మంది సభ్యులు కూడా చైర్మన్ మీద వచ్చినటువంటి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా భావించి అటు విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అది కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ పోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం మేరకు డిసైడ్ చేయడం జరుగుతుంది. అది కలెక్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. రానున్న వినాయక చవితి, దేవీ నవరాత్రి పండుగలను ప్రజలు పెద్ద ఎత్తున గ్రామాల్లో జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషత్, ఆంధ్రప్రదేశ్ ధర్మ సామాజిక పరిషత్ అధ్యక్షులు పీఠాధిపతి శ్రీ సాయి దత్తానంద స్వామి అన్నారు. పోలీస్ శాఖ వినాయక చవితి పండుగ కోసం పెట్టిన నిబంధనలను సడలింపు చేయాలన్నారు. సంబరాలకు పర్మిషన్ విషయంలో పోలీసు వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో కూడా మొన్న కూడా పర్మిషన్ పరిస్థితి లేదండి. ఈ మధ్య కొద్దిగా మొదలు పెట్టారు. మనకి 2014 దాకా కూడా పర్మిషన్ ఉన్నట్టు పెద్దగా వినాయక చవితి పెద్దగా ఇబ్బందులు లేవచ్చు. 2014 తర్వాత విపరీతంగా దీనికి పర్పస్ ఏంటి అనేది పట్టించుకుంటుంది. పర్పస్ ఏంటనేది శ్రమ అవ్వకుండా మన రూల్స్ పెట్టినట్లయితే కామన్ సెన్స్ రూల్స్ మూలంగా చాలా ఇబ్బందులు వస్తాయి అనే దాన్ని సూటిగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం చెప్పి హిందూ పరిషత్ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. స్పష్టంగా మా చిన్నతనాలలో అయ్యా ఇంత కఠినమైన రూల్స్ హిందూ పండుగల మీద పెట్టడం చేతన పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళు కానీ, పూర్తిగా చదువు సంధ్యలు లేని వాళ్ళు కానీ, లేకపోతే భక్తి మాత్రమే ఉంది ఇలాంటి వాళ్ళు అందరూ నలిగిపోతున్నారు కాబట్టి పెట్టడానికే భయపడుతున్నారు. కాబట్టి దీనికి సింగిల్ విండో పరిష్కారం తీసుకురండి, తేలికగా రూల్స్ ఉండేట్టుగా ఫ్రేమ్ చేయండి. దీనివల్ల పండుగ ఆనందంగా జరుగుతుంది, హిందువులందరూ ఆనందంగా ఉంటారు. ఈ విషయాన్ని మీ ద్వారా నేను ఎప్పుడు అమలాపురంలో మాకు అమలాపురం జర్నలిస్ట్ మీద వల్లమానుకుంటాను. ఎందుకంటే అమలాపురం జర్నలిస్ట్ ఏం చెప్పినా సరే అది ఖచ్చితంగా సక్సెస్ అయింది. మన అమ్మాయి సెలక్షన్ కావచ్చు, గతంలో చేసిన ఇంకా ఫెస్టివల్స్ విషయంలో కావచ్చు. కాబట్టి మళ్ళీ మేము ప్రత్యేకంగా మీ రెస్పాన్సిబిలిటీగా వచ్చి చెప్పాలి కాబట్టి ప్రత్యేకంగా మీటింగ్లో పెట్టాలి. కాబట్టి ఈ విషయాన్ని సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలి అని కోరుకుంటూ కరోనా రూల్స్ అవన్నీ అయిపోయాయి కాబట్టి రూల్స్ అన్ని చేయండి. పర్పస్ ఫెయిల్ అవ్వద్దు అనే దాన్ని ఖచ్చితంగా Please like, share and subscribe Sneha TV.